ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్గా భావిస్తున్న రోజాను ఇక బహుశా రేపో మాపో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి షాప్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నాడో రవి నాయుడు, ఆయన పేరు షాప్ చైర్మన్. ఆయన ఏం చెప్పాడంటే మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందని ఆయన అన్నాడు. షాప్ చైర్మన్ రవి నాయుడు అన్నాడు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధమవుతోందని షాప్ చైర్మన్ రవి నాయుడు చెప్పాడు. ఆగస్టు 10లోగా ఆమెకు జైలు శిక్ష తప్పదని కూడా ఆయన చెప్పేశాడు. ఆగస్టు 10లోపు. తర్వాత గతంలో రోజా స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేసిన సంగతి మనందరికీ తెలుసు. సో స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేసిన సమయంలో ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం మనకు తెలుసు. అయితే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం పేరిట అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షునిగా ఉన్న ధర్మాన దాస్ అండ్ ఈమె రోజా, వీళ్ళిద్దరు కూడా పెద్ద ఎత్తున కోట్లలో దోపిడీ చేశారు. ఆ సొమ్ము అంటే స్పోర్ట్స్ కోసం ఏదైతే అలాట్ అయిందో, డబ్బు ఏదైతే అలాట్ అయిందో ఆ డబ్బును మొత్తంగా కైంకర్యం చేశారు వీళ్ళిద్దరూ అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? షాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరి కొంతమంది టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారు. అయితే రోజా అరెస్టుతో ఆగిపోతుందా, ఇంకెవరైనా మిగిలారా అని చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ చూద్దాం. అంటే ప్రతికర రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి అంటే వైసీపీకి సంబంధించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, నందిగం సురేష్ అండ్ పేర్ని నాని, మిథున్ రెడ్డి, జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఓకే. సో వల్లభనేని వంశీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగం సురేష్, మిథున్ రెడ్డి వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఇక వైసీపీ ఫైర్ బ్రాండ్ దగ్గరికి వచ్చింది కేసు. ఈమె కూడా స్పోర్ట్స్ మంత్రిగా, క్రీడల మంత్రిగా ఉన్న కాలంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఏది గోల్మాల్ వ్యవహారం, అట్లాగే పెద్ద ఎత్తున నిధులను కైంకర్యం చేశారు, స్వాహా చేశారనే ఆరోపణలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గుప్పిస్తున్నారు. సో దీనిపైన అంటే ఆమె స్పోర్ట్స్ మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన కార్యక్రమాలు అండ్ నిధుల ఖర్చు, ఈ వ్యవహారం పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఫోకస్ పెట్టిన సందర్భంగా కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని క్రీడా సంఘాలు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని క్రీడా సంఘాలనండి, అట్లాగే కొంతమంది సీనియర్ క్రీడాకారులనండి, వాళ్ళందరూ కూడా సిఐడికి రకరకాల ఫిర్యాదులు చేశారు. ఏది? ఈ నిధుల కైంకర్యం గురించి, నిధులు స్వాహా చేశారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని వాళ్ళంతా ఫిర్యాదు చేశారు. అంటే అప్పట్లో ఈ దాని ఏమంటారు, ఈ క్రీడలకు సంబంధించి నిధుల దుర్వినియోగం చేసినట్లు సిఐడికి ఏవైతే ఫిర్యాదులు అందాయో అందులో రోజాతో పాటు ఆంధ్రప్రదేశ్ నేను చెప్పే ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పైన కూడా ఈ అలిగేషన్స్ వచ్చాయి. అంటే ఇద్దరు కలిసి దోచుకున్నారనేది ఇక్కడ స్థూలంగా వాళ్ళు చెప్తున్నారు, టీడీపీ నేతలు. సో ఆడుదాం ఆంధ్ర వ్యవహారం పైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుత క్రీడా శాఖల మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఇటీవల అనౌన్స్ చేశాడు. మంత్రి అంటే ఇప్పుడున్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. ఇది గతంలో క్రీడల వ్యవహారంలో జరిగిన నిధుల దుర్వినియోగం ఇతర అంశాలపైన, అవినీతి పైన మేము తప్పనిసరిగా ఎంక్వైరీ చేయించి వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి అనౌన్స్ చేశాడు. సరే, నేను చెప్పినట్టుగా ఆగస్టు 10 లోపు అరెస్ట్ అవుతారనేది ఇప్పుడు ఇతను చెప్తున్న మాట. ఎవరు? షాప్ చైర్మన్ రవి నాయుడు. అట్లాగే మిథున్ రెడ్డి అరెస్ట్ది మనం చూసాం. అంటే మొన్న ఇది 2 రోజుల క్రితం మన లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన 11 మందిలో ఆయన 11వ వ్యక్తి మిథున్ రెడ్డి. అంటే ఇక్కడ ఇప్పుడు రోజా కూడా అరెస్ట్ అయితే రోజాను అరెస్ట్ చేయడానికి పెద్దగా నాకు తెలిసి టైం పట్టకపోవచ్చు. ఆగస్టు 10 లోపే
అరెస్ట్ కావడం, జైలుకు పంపించడం ఈ 2 కూడా జరిగిపోతాయని షాప్ చైర్మన్ చెప్తున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. కూటమి నాయకులు చెప్తున్నారు. అంటే కూటమి నాయకులకు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ, లేదా వైసీపీ వ్యతిరేకులు కానీ పెద్ద ఎత్తున జరుపుతున్న ప్రచారం ఏంటంటే, జగన్ పార్టీని ఏదో రకంగా చిన్నభిన్నం చేయాలి, దెబ్బ కొట్టాలి. దీనికి దెబ్బ కొట్టాలి అంటే వాళ్ళను నైతికంగా దెబ్బతీయాలి అంటే, అంటే వాళ్ళను బయట తిరగకుండా చేయాలి అంటే, ఏదో ఒక కేసు పెట్టేసి జైల్లో పారేస్తే ఇంకా గొడవ ఉండదు అనేది ఏదో సంథింగ్ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ లేకపోతే ఈ రకమైన చర్యలు ఇంత ఉధృతంగా ఉండవని నాకు అనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పా చాలామంది పేర్లు. అంటే వైసీపీలో ప్రామినెంట్గా పనిచేసిన వాళ్ళు, వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, లేకుంటే రకరకాల హోదాలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరి పైన కూడా వాళ్ళందరి చిట్టా తీస్తున్నారు. ఇంతెందుకు లేటెస్ట్‌గా ఇంకొక సమాచారం కూడా వచ్చింది. అది కూడా వైరల్ అవుతోంది. ఏది ఇప్పుడు అనంతబాబు సంబంధించి అంటే అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనే ఎస్సీకి సంబంధించిన సుబ్రహ్మణ్యంను చంపి అతని డోర్ డెలివరీ చేసిన వ్యవహారం కూడా ఇప్పుడు మళ్ళీ తవ్వి తీయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనంతబాబు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్నాడు అప్పుడు ఆ సమయంలో. సో ఇప్పుడు అనంతబాబు బెయిల్ పైన ఉన్నాడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ కేసును కూడా తిరగదోడి అనంతబాబును మళ్ళీ జైలుకు పంపించే ఒక కార్యక్రమాన్ని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే సుబ్రహ్మణ్యం హత్యను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగలేదు, ఎవిడెన్సెస్ సరిగ్గా సేకరించలేదు కనుక ఈ కేసును మళ్ళీ దీన్ని తిరగదోడాలని సిఐడి అనుకుంటోంది, ప్రభుత్వం అనుకుంటోంది. ఈ మేరకు కాకినాడలో ఉన్న సెషన్స్ కోర్టు బహుశా ఇవాళ రేపు ఒక ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఈ అనంతబాబును మళ్ళీ అరెస్ట్ చేయడమా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసిందంటే ఆర్కే రోజా గురించి. ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ అని మనం ముందే చెప్పుకున్నాం. సో ఫైర్ బ్రాండ్ అయినా ఇంకొక బ్రాండ్ అయినా కూడా చంద్రబాబు నాయుడు ఒకవేళ అనుకుంటే ఆయన ఎవరిని స్పేర్ చేసే పరిస్థితి లేదు. అది విధురెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, లేకపోతే రేపు పొద్దున జగన్ కూడా కావచ్చు. అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు. అయితే అరెస్ట్ల వల్ల ఏం జరుగుతుంది, ఏమిటి, టీడీపీకి వచ్చే ప్రయోజనం ఏంటనేది అది వేరే చర్చ. బట్ యాజ్ ఆన్ టుడే ఏంటంటే ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు వాటన్నింటినీ కూడా సరిదిద్ది, లేదా ఆ అక్రమాలను బయటకు తవ్వి తీసి మొత్తం మీద మేము అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల పైన మేము ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటున్నాం మన మెసేజ్ పంపించడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.